యేసయ్యా 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 నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు మీ కుటుంబాలకును ఈ అరుణోదయమే ప్రభు పేరిట శుభాభివందనాలు. దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథములో 13వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాం. యెహోషువ బహుదినములు గడిచెను, వృద్ధుడుగాను. యెహోవా అతనికి ఇలాగూ సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడివై స్వాధీనపరుచుకుంటివి. అయితే విస్తారమైన దేశము ఇంకను మిగిలి ఉన్నది. ఈ వాక్యములో ఇంకను మిగిలి ఉన్నది, ఇంకను మిగిలి ఉన్నది. నువ్వు స్వాధీనపరుచుకోవలసినవి ఇంకా మిగిలి ఉన్నవి. దేవుని వాక్యం ఈరోజు మూలవాక్యం అదే. నీవు స్వాధీనపరుచుకోవలసింది ఇంకా మిగిలి ఉంది యెహోషువ. వాస్తవానికి రాజులను జయించాడు, యొర్దాను నది దాటాడు, యెరికో గోడను పడగొట్టాడు, రాజులను జయించాడు. అయినను దేవుని వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి విషయంలో నీవింకనూ స్వాధీనపరుచుకోవలసినవి ఉన్నాయి, మిగిలినవి ఉన్నాయి, ఇంకా మిగిలి ఉన్నది. దేవుడు మాట తెలియచేస్తున్నారు. 18వ అధ్యాయము 3వ వచనంలో యెహోషువ గ్రంథం. కావున యెహోషువ ఇశ్రాయేలుతో ఇట్లనెను, మీ పితరులైన దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరుచుకొని వెళ్ళకుండా మల్లెలని తడువు చేయుదురు. ఎందుకు మీరు తడువు చేస్తున్నారు? మీ దేవుడైన యెహోవా మీకిచ్చినటువంటి దేశమును మీరు ఇంకనూ స్వాధీనపరుచుకోవాలి. ఈరోజు మనము ఈ మాట ప్రభు ఆత్మ సంబంధంగా మనతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. చాలామంది ఈరోజు బాప్టిజం పొందా, మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నా, దేవునితో నడుస్తున్నాను, కాసునో కూసునో సంపాదించుకున్నాను, ఏం పర్వాలేదులే అని అనుకుంటున్నారు వాళ్ళ మదిలో. ఇక్కడ ప్రభు అంటాడు, స్వాధీనపరుచుకోవలసిన ఇంకా మిగిలినవి ఉన్నాయి. వాస్తవానికి నువ్వు స్వాధీనపరుచుకోవాల్సింది ఈ లోక సంబంధమైనది కాదు. దేవుడు రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఇక్కడ పితరులైనటువంటి మరి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు మీ దేవుడైన మన దేవుడైన యెహోవా స్వాధీనపరుచుకునే విషయంలో మీరు ఇంకా వెళ్ళకుండా మరలాలని తడువు చేస్తున్నారు. కొంతమందిని మనం చూస్తే దేవుని యొద్దకు వచ్చి వారు పొందుకున్న తర్వాత ఇంకా లోకంలో తడువు చేస్తుంటారు. వాళ్ళ పిల్లల్ని ఆత్మీయతలు నడిపించుకుందాం, వాళ్ళ పిల్లల్ని భక్తి శ్రద్ధల్లో పెంచుకుందాం,
వారు కుటుంబం అంతా దేవుడు సన్నిధిలో ఆయన చూపించిన మార్గం, ఆయన చెప్పినటువంటి నిబంధన ప్రకారంగా దాన్ని మనం స్వాధీనపరుచుకుందాం అనేది లేకోకుండా తడువు చేసేవారు కూడా లేకపోలేదు. అందుకే యెహోషువ ఒక మాట ఆయన మదిలో రాసినటువంటి మాటలు, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించెదను. నువ్వు దేవుని సన్నిధిలో ఇంకనూ ఏదో తడువు చేస్తున్నావు, ఇంకా ఇంతటి వరకు చాలనుకుంటున్నావు. వాక్యం చెప్తున్న మాట, స్వాధీనము చేసుకోవలసింది ఇంకా మిగిలి ఉంది, ఇంకా మిగిలి ఉన్నాయి. కీర్తన గ్రంథములో 44వ కీర్తన 3వ వచనాన్ని చదువుతున్నాం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారు బాహువు వారికి జయమివ్వలేదు. నీవే వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తము, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగు చేసెను. ఇక్కడ మీరు గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ఖడ్గమేమి వారికి జయమివ్వలేదు, వారు దేశాన్ని స్వతంత్రించుకోలేదు. నీ బాహువే వారికి జయమిచ్చింది. నువ్వు వారిని కటాక్షించావు గనక నీ దక్షిణ హస్తము, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయాన్ని కలుగు చేసింది. ఈ వాక్యములో ఎంతటి విజయము కలుగు చేయటానికి అర్థమవుతుందండి. మన వెనక, మనకన్నా ముందుగా యేసుక్రీస్తు ఆయన లోకమును జయించాడు, ఆయన పాపమును జయించాడు, ఆయన మన కొరకు వెలకట్టాడు. ఆయన ఇంతటి విజయము పొందటానికి కారణం ఏంటంటే, ప్రభువు నొద్దకు వచ్చి మారు మనసు పొంది పశ్చాత్తాపము కలిగి ప్రభువుని అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన జయ జీవితం కలుగు చేశాడు. కాబట్టి మనకేదో జయము కలిగిందని ఇది మన గొప్పతనం ఏమీ కాదు, ఆ వ్యక్తి యొక్క గొప్పతనం కాదు. కానీ ఇదిగో దేవుని యొక్క కటాక్షము చేత, ఆయన దక్షిణ హస్తము, ఆయన బాహుబలమే, ఆయన ముఖకాంతియే మనకు విజయము కలుగు చేసి ఉంది. కాబట్టి ఇంకనూ మిగిలినవి ఇంకేమున్నాయో నీ మదిలో నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆత్మీయంగా నువ్వు ఆలోచన చేయి. కీర్తనలోనే 145వ కీర్తన 105వ కీర్తన 45వ వచనం, తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లు అన్యజనులలో భూమిలోను ఆయన వారికి అప్పగించిన జనుల కష్టార్జితమును వారు స్వాధీనపరుచుకొనిరి, యెహోవా స్తుతించబడునుగాక. చూసారండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే జనుల కష్టార్జితమును స్వాధీనపరుచుకొని ఉన్నారు. జనుల కష్టార్జితము స్వాధీనపరుచుకునటానికి గల కారణము తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినటువంటి అన్ని జనులలో భూమిలో నుండి వారికి అప్పగించినటువంటి, వారికి ఇచ్చినటువంటి ప్రతి విషయంలో వారి కష్టఫలం, వాళ్ళ ప్రథమ ఫలం వారికి ఇవ్వాల్సిన దేవుడు వారు ఇచ్చినప్పుడు వారు స్వాధీనపరుచుకున్నారు. ఈరోజు స్వాధీనపరుచుకోవలసినవి ఇక్కడ మరొక మాటలో మనం చూస్తే విజయం పొందాలి. రెండవది ఇక్కడ చూసినట్లయితే నీ కష్టార్జితం నువ్వు స్వాధీనపరచుకోవాలి. చాలామంది జీవితంలో వారి కష్టార్జితం వ్యర్థమైపోతుంది, స్వాధీనంలోకి రాగట్లా, పరుల సొమ్ముగా మారిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఎంతో ఎంతో భయభక్తులతో, భక్తి శ్రద్ధలతో సంపాదించినటువంటి భక్తిని తుచ్చమైన అభిలాషల వైపు పాడు చేసుకుంటుంటారు. ధనం పోయినా పర్వాలేదండి, ఆత్మీయత డ్యామేజ్ అవ్వకూడదు, ఆత్మీయతలో పడిపోకూడదు. జాగ్రత్త, మనం గమనించాలి. ధర్మశాస్త్ర విధులు దేవుని వాక్యం చెప్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసి, అర్థమైందండి. చాలామంది కొంతమంది ఉంటారు చిన్నప్పటి నుంచి సండే స్కూల్ కాడి నుంచి ఎదుగుతుంటారు, దేవుళ్ళు వెదుగుతుంటారు. కొంచెం ఎదిగి పెద్ద అయిన తర్వాత ప్రభు సన్నిధికి వచ్చి బాప్టిజం పొందుకొని తిరిగి లోకములో వారికి ఇచ్చింది కోల్పోయినట్లు, పడిపోయినట్లుగా లేకపోలేదండి. అలాంటి వారు కూడా ఎందరో ఉన్నారు. నువ్వు ఆ స్థితిలో నుంచి లేవు. దేవుడు వాక్యం చెప్తున్న మాట, నీ కష్టార్జితం, దేవుడిచ్చిన హక్కు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాద ఫలములు ఎంతమంది కోల్పోతున్నారో ఈ లోక సంబంధమైన వాటి వైపు చూడొద్దు. కాబట్టి నీ కష్టార్జితమును స్వాధీనపరుచుకోవాలి. యోబు గ్రంథము 39వ అధ్యాయము 16వ వచనం, తన పిల్లలు
ఇదిగో ఇక్కడ చెబుతున్నటువంటి విషయములో 13లో ఒక మాట ఉంటుంది, 39:13లో, నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను నడుచుచు రెక్కలను విరుచుచు దాని ఇదిగో అది ఒక వాత్సల్యత కలిగినటువంటి వాదిగా చూస్తున్నటువంటి విషయంలో నిప్పుకోడి చూడండి, ఇక్కడ ఇది గుడ్డులు పెట్టింది. ఎక్కడ పెట్టిద్దో ఒక తన పిల్లలను తనకు ఇచ్చినటువంటిది జాగ్రత్త చేసుకోలేనటువంటి పరిస్థితి. 16వ వచనములోకి వచ్చేసరికి తన పిల్లలు తానివి కానట్లుగా వాటి ఎడల అది కఠినముగా చూపించిన దాని యొక్క కష్టము వ్యర్థమైనది, దానికి చింత లేదు. సరే, పెట్టింది గుడ్లు ఎక్కడ పెడుతుందో దీనికి అర్థం కావట్లేదు. మనుషులు నడిచేటువంటి మార్గములో దుమ్ములో ధూళిలో పెట్టి దాని కష్టార్జితము దానికి ఇచ్చినటువంటిది ఏమైపోతుందంటే వ్యర్థమైపోతున్నప్పటికి కూడా దానికి ఇంకా చింత లేదు. చాలామంది జీవితంలో అదే. తన కళ్ళ ముందు తన కుటుంబంలో పిల్లలు పతనమవుతున్నా, లేకపోతే వాళ్ళ జీవితాలు పాడైపోతున్నా, వాళ్ళ పరిస్థితులు నానా విధముగా ఉన్నా కానీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యో మాకిచ్చిన స్వాస్థ్యము మేము దేవుడి సన్నిధిలో ఇంకనూ మేము ఇదిగో స్వాధీనపరుచుకోవలసినటువంటి విషయంలో ఎంతో బాధ్యత కలిగి ఉండాలి. కానీ ఇక్కడ నిప్పుకోడి యొక్క గురించి ఉపమానంగా చెప్తున్న మాట, అది కఠినముగా చూపించి దాని కష్టార్జితం వ్యర్థమైనది, దానికైనను ఏమీ లేదంట, చింత లేదు. చింత లేదు. చాలామంది చింత లేదన్నట్లుగా బ్రతుకుతుంటారు. ఏమైతే అదే అవద్దులే. చాలా జాగ్రత్తగా లోకములో ఏదో స్వాధీనం చేసుకున్నాం అనుకుంటున్నాం. అన్నిటికన్నా ఇంకనూ దేవుడిలో ఎదగాల్సినవి ఉన్నాయి, దేవుణ్ణి వెతకాల్సినవి ఉన్నాయి, దేవుని సన్నిధిలో చూడవలసినవి ఉన్నాయి. దేవుని సన్నిధిలో నీవు నీ కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో ఇదిగో నాకు కాదన్నట్టు, నాకు పట్టనట్లుగా నువ్వు బాధ్యత లేనటువంటి వ్యవహారం చేయకూడదు. దేవుడి సన్నిధిలో నీకు ఇచ్చినటువంటి పిల్లలు కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఇంకను మిగిలిని ఉన్నాయి ఏమున్నాయో వాటిని నేను సరిచేసుకొని ప్రభు వైపు నేను తిరగాలనే తపన తృష్ణ నీలో ఉండాలి. అదే చెప్తున్న మాట. లేకపోతే నీ కష్టార్జితం వ్యర్థమైపోతుంది. సామెతల గ్రంథములు 10వ అధ్యాయం 16వ వచనములో మనం చదివితే, నీతిమంతుని కష్టార్జితము జీవనదాయకం, భక్తిహీనులకు కలిగిన వచ్చినప్పుడు పాపము పుట్టించను. నీతిమంతుల కష్టార్జితం అది ఎంతో జీవనదాయకం. భక్తిహీనతలో పడిపోయి వాటికి కలిగినటువంటిది ఏమీ ప్రయోజనమో లేదని వాక్యం చెప్తున్నది. కాబట్టి వాక్యం చెప్తున్న మాట, ఇదిగో స్వాధీనపరుచుకోవలసినవి ఏదో నేను స్వాధీనపరుచుకున్నానని కాదు. మూలవాక్యం చెప్తున్న మాట, ఇంకా మిగిలి ఉన్నది. నీ కుటుంబంలో రక్షణ పొందుకున్న వాళ్ళు ఇంకా మిగిలి ఉన్నారు. రక్షణ లేని వారికి, ఆత్మీయతలో ఎదగవలసిన వారు, పరిశుద్ధతలో ఎదగవలసిన వారు, దేవుని సన్నిధిలో ఎదగవలసిన వారు ఇంకా ఉన్నాయి. ఏమున్నాయో ప్రభు ఈరోజు చెప్తున్నాడు. నాకు పట్టనట్లుగా నిప్పుకోడి వలె కఠినముగా ఉండద్దు, నీది వ్యర్థమవ్వకూడదు. అందుకని ప్రభు చెప్తున్న మాట, దేవుని సన్నిధిలో నువ్వు మనస్సు నిలుపుకొని ప్రార్థన చేయి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఇదిగోనైనా స్వాధీనపరుచుకున్నప్పటికీ ఇంకనో మిగిలి ఉన్నాయని యెహోషువతో చెప్పినట్లు వాక్యం విన్న ప్రతి కుటుంబాలలో ఏమి మిగిలి ఉన్నవి? నేను మారానా? నా భార్య మారిందా? నా కుటుంబము మారి ఉన్నారు? నా రక్త సంబంధికులు మారి ఉన్నారా? నేను దేవుని వైపు మరలి ఉన్నానా? ఇంకా ఏముని నా జీవితంలో మిగిలిని? ఇంకా నేను చేయవలసినది దేవుడి సన్నిధిలో ఇంకా నేను స్వాధీనపరుచుకోవలసినవి ఏమున్నాయో, ఇంకా మిగిలినవి ఉన్నాయి ఏమున్నాయో, నేను పరిపూర్ణమైన పరిశుద్ధతలోను పరిపూర్ణమైనటువంటి కృపచేత ప్రతి ఒక్కరిని ఆ రీతిగా నడిపించమని దేవా ఈ ఉదయము ఈ వాక్యము చేత దర్శించి ఉండగా ప్రతి ఒక్కరికి స్వాధీనపరుచుకునేటువంటి మనస్సు, తృష్ణ, ఆశ ఆత్మీయ జీవితంలో వారికి ఉండేటట్లు సహాయము దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.